జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. రామకృష్ణ ప్రభకు స్వాగతం. మిత్రులారా, ఫుట్బాల్ ఎలా ఆడతాం? ఫుట్బాల్ ఆడాలంటే ఒక బంతి కావాలి, తర్వాత ఒక గ్రౌండ్ కావాలి, ఒక మైదానం కావాలి. కానీ మైదానం లేకుండా ఫుట్బాల్ ఆడవచ్చా? నీటి మీద ఫుట్బాల్ ఆడవచ్చా? సముద్రం మీద కూర్చుని సముద్రం మీద అందరూ బంతిని పెట్టుకుని ఫుట్బాల్ ఆడవచ్చా? అసంభవం, సాధ్యమే కాదు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ థాయిలాండ్లో, దక్షిణ థాయిలాండ్లో ఒక ఊరుంది. ఆ ఊరి పేరు కోహ్ పాన్యీ, KOH, కోహ్ పాన్యీ, PANYEE. ఈ కోహ్ పాన్యీ అనేటువంటి ఊరు సముద్రం మధ్యలో ఒక పెద్ద బండరాయికి దగ్గరగా మంచెలు వేసుకుని ఆ ఊరు ఉంటుంది. ఒక 200 కుటుంబాలు ఉంటాయి. కేవలం 200 కుటుంబాలు. అందరూ సముద్రం లోపలికి పెద్ద పెద్ద బ్యాంబూ లేకపోతే చెట్లకు సంబంధించిన వాటిని దింపి దానిపైన ఒక ప్లాట్ఫామ్ చేసుకుని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుని ఉంటారు. 1986లో ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, వీళ్ళందరికీ కూడాను ఫుట్బాల్ చూసిన తర్వాత బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మనం కూడా ఫుట్బాల్ ఆడదాం అనుకున్నారు. కానీ ఆడదామంటే ఎక్కడ ఆడాలి? అన్ని ఇళ్ళు నీళ్ళ మీద ఉన్నాయి, ఆడుకోవడానికి స్థలం లేదు. ఏం చేయాలి? కానీ పిల్లల మనసులో ఫుట్బాల్ ఆడాలన్నటువంటి కోరిక రోజు రోజుకి బలపడుతూ వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఇక్కడ పడున్నటువంటి చెక్కలన్నింటినీ తీసుకొచ్చారు. ఒక సముద్రంలోకి గడల్ని దింపి వాటి మీద ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. నెమ్మదిగా బయటకు వెళ్ళినప్పుడల్లా, అంటే మెయిన్ ల్యాండ్లోకి వెళ్ళినప్పుడల్లా కొన్ని చెక్క ముక్కల్ని తీసుకుని రావడం, వాటిని పరచటం, ఇలాగా ఒక 3-4 నెలలు కష్టపడ్డ తర్వాత వాళ్ళకు ఒక మోస్తరు మైదానం ఏర్పడింది. దానిలో వీళ్ళు మేకులు కొట్టి చేయటం వల్ల కొన్ని మేకులు బయటకు వచ్చి ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ కర్ర వాడటంలో కొద్దిగా చివికిపోయి చిన్నగా ముక్కలు పైకి వచ్చాయి. దాని మీద వీళ్ళు ఒక బంతి తీసుకుని ఆడటం ప్రారంభించారు. చుట్టూ సముద్రము, మధ్యలో ఒక చిన్న మైదానం, వీళ్ళు ఏర్పాటు చేసుకున్న మైదానం, దానిలో వీళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆడుతుంటే ఊళ్ళో ప్రజలందరూ కూడా, ఆ 200 జనాభా ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఏమిటి పని పాట లేకుండా మధ్యాహ్నం పూట అందరూ పడుకునే టైంలో ఆడుకోవటం ఏమిటి? మీరు ఆడుకుంటే చేపలకి డిస్టర్బెన్స్ అవుతుంది, చేపలు దూరం వెళ్ళిపోతాయి, పట్టుకుందామంటే చేపలు దొరకవు, మనకి తినడానికి తిండి ఉండదని కొందరు అన్నారు. మరికొందరు అన్నారు, బంతి నీళ్ళల్లో పడితే ఎవరు తీస్తారు పదే, అందులో ఈదటానికి వెళితే ఎవరైనా చనిపోతారు, వద్దు అని చెప్పి కొందరు నిరాశపరిచారు. వీళ్ళందరూ రకరకాలుగా చెప్తున్నా కూడాను పిల్లలు ఇవేవీ పట్టించుకోకుండా వాళ్ళకి తోచిన రీతిలో ఆడటం మొదలుపెట్టారు. ఇలా కొన్నాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళకి న్యూస్ పేపర్ ఒకరోజు వాళ్ళ ఊర్లోకి వచ్చింది. ఆ వచ్చిన న్యూస్ పేపర్లో ఒక వార్త ఉంది. ఆ వార్త ఏంటంటే, సౌత్ థాయిలాండ్ జూనియర్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ సౌత్ థాయిలాండ్ జూనియర్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏదైతే జరుగుతుందో దీనిలో మనము పాల్గొనాలి అని పిల్లలు నిర్ణయించుకున్నారు. దానిలో ఎంట్రీ ఫీజు ఉంటుంది. అందరూ కొద్దిగా డబ్బేసుకుని ఎంట్రీ ఫీజు పోగు చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక బంతితోటి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వీళ్ళ ఆటని రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఊళ్ళో వాళ్ళు సరిగ్గా వీళ్ళు బయలుదేరే రోజున ఈ పిల్లలకి సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజ్ ఏంటంటే, వీళ్ళు బయలుదేరే టైంలో వాళ్ళకు ఒక యూనిఫామ్ కుట్టించిచ్చారు. జెర్సీస్ అంటాం కదండి, జెర్సీస్ కుట్టించిచ్చారు. ఆడడానికి కావలసినటువంటి షూస్ ఇచ్చారు. షూస్, సాక్స్, మిగతా ఏవైతే కావాలో అవన్నీ ఊళ్ళో ప్రజలు గిఫ్ట్గా ఇచ్చారు. వెళ్ళి బాగా ఆడిరండి, మన ఊరికి పేరు రావాలి అన్నారు. వీళ్ళు తమ ఫుట్బాల్ టీంకి పేరు పెట్టుకున్నారు. కోహ్ పాన్యీ జూనియర్ ఫుట్బాల్ టీం అని పేరు పెట్టుకున్నారు. గ్రౌండ్లోకి వెళ్ళారు. గ్రౌండ్లోకి వెళ్ళేటప్పటికీ టోర్నమెంట్ జరుగుతున్న ప్రదేశంలో పెద్ద మైదానము, దాని తర్వాత వందలాది మంది ప్రజలు చూస్తున్నారు. వీళ్ళందరినీ చూసేటప్పటికీ పిల్లలకి కాస్త కంగారు వచ్చింది. ఆ తర్వాత షూస్ వేసుకుని ఆడటం అలవాట్లేదు కాబట్టి ఆడగలమో లేదో అన్నటువంటి భయం కలిగింది. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. లేదు, ఇక్కడ దాకా ఆడడానికి వచ్చాము, వీలైనంత ఆడదాము, వెళ్ళిపోదాం అనుకుని షూస్ విప్పేసి వాళ్ళు మైదానంలోకి దిగారు. మొట్టమొదటి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా వీళ్ళని పట్టించుకోలేదు. ఎవరో కాళ్లకు చెప్పులు, షూస్ కూడా లేనటువంటి పిల్లలు ఏదో ద్వీపం నుంచి వచ్చారట, వీళ్ళని ఏం చూడాలి అనుకున్నారు.
కానీ మొదటి మ్యాచ్ వీళ్ళు నెగ్గారు, రెండవ మ్యాచ్ నెగ్గారు, మూడవ మ్యాచ్ నెగ్గేటప్పటికీ అందరూ ఈ కోహ్పానీ టీం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు మైదానమే లేని చోట, నేల లేని చోట, నీళ్ల మీద ఫుట్బాల్ ఆడిన ఈ టీం పిల్లలు ఇంత అద్భుతంగా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. పిల్లల్లో కూడా ఆత్మవిశ్వాసం వచ్చింది. అరే మనము కష్టపడ్డదానికి ఫలితం కనిపిస్తోంది. మనము నీళ్లలో ఆడుతూ బంతిని గ్రౌండ్ బయటకి పోనివ్వకుండా ఆడుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది చాలా ఉపయోగం అయిపోయింది. పెనాల్టీస్ ఆడటం ఇవేవి లేకుండా వీళ్ళు చాలా చక్కగా ఆడటం మొదలుపెట్టారు. చివరికి ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్ మైదానంలోకి మన కోహ్పానీ పిల్లలు దిగేటప్పటికి మొత్తము మైదానము వాళ్ళని చప్పట్లతోటి వాళ్ళకి జేజేలు పలుకుతూ స్వాగతాన్ని పలికింది. వాళ్ళు చాలా అద్భుతంగా ఆడారు, కానీ ఫైనల్ ఓడిపోయారు. వాళ్ళు రన్నరప్గా వచ్చారు. అంటే మైదానమే లేని చోట, అసలు ఫుట్బాల్ ఆడడానికి కోచ్ లేని చోట, అసలు ఆట సాధ్యమే కాని చోట, సముద్ర మధ్యంలో ఆటలాడి వచ్చి రన్నర్స్ అప్ అయినటువంటి ఈ టీమును ప్రపంచమంతా కూడా దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. 1989-90 నుంచి మొదలుపెట్టి వరుసగా 14 సంవత్సరాలు ఈ కోహ్పానీకి చెందిన నీటి మీద ఫుట్బాల్ ఆడే టీం సౌత్ థాయిలాండ్ జూనియర్ ఫుట్బాల్, ఆ తర్వాత సీనియర్ ఫుట్బాల్లో ఛాంపియన్గా నెగ్గుతూ వచ్చింది. ఈ కథ మనకి ఒక సత్యాన్ని చెబుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే సాధనాలు అవసరం లేదు, సాధన అవసరం. సాధనాలు లేకపోయినా సాధన ఉన్నట్లయితే మనం విజయం సాధించగలము. సూర్యుడు ఆకాశంలో ప్రయాణం చేస్తాడు, ఆయనకి మార్గం లేదు. ఆయనకి 7 గుర్రాలు 7 దిశలు పరిగెడుతూ ఉంటాయి. ఆ తర్వాత రథసారథి ఎవరైతే ఉన్నారో అనూరుడికి కళ్ళుండవు, అవిటివాడు. ఇన్ని రకాలుగా పైగాను అతను పట్టుకునే పగ్గాలు ఏవైతే ఉన్నాయో, గుర్రాల పగ్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ పగ్గాలు పాములు, విషం వెలిగక్కేటటువంటి పాములు. అయినప్పటికీ క్రమం తప్పకుండా, నియమం తప్పకుండా, ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ అవరోధాలన్నింటినీ జయించి సూర్యుడు ఆకాశ మార్గంలో పగలనక రాత్రనక ప్రయాణం చేస్తున్నాడు. క్రియాసిద్ధి భవతి సత్వే మహతాన్నోపకరణే అని మన శాస్త్రం చెప్తుంది. అంటే మనుషులు ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు, సాధనాల వల్ల విజయం సాధించరు. విజయం అనేది సాధనాల వల్ల కాదు, విజయము సాధ్యమయ్యేది సాధన ద్వారా. కోహ్పానీ టీం మీద ఒక ఫిలిం తీశారు. ఒక సుప్రసిద్ధ వ్యాపార సంస్థ ఒక ఫిలింను కూడా తీసింది. ఇది ఇంటర్నెట్లో యూట్యూబ్లో కోహ్పానీ అని మనం కనుక కొట్టినట్లయితే ఆ మొత్తము వీడియో వస్తుంది. అసలు అసంభవాన్ని సంభవం చేశారు. ఆడలేని చోట వాళ్ళకి ఒక మైదానాన్ని సృష్టించుకోగలిగారు. కాబట్టి గొప్ప గొప్ప వస్తువులు ఉంటేనే, నాకు అద్భుతమైనటువంటి కంప్యూటర్ ఉంటేనే నేను పనిచేస్తాను, లేకపోతే నా ఐఫోన్ అయితేనే నేను పని చేయగలుగుతాను, నా దగ్గర ట్యాబ్ ఉంటేనే నేను పని చేయగలుగుతాను, ఈ సాధన ఉండాలి, ఆ సాధన ఉండాలి, ఇది లేకపోతే పని కాదు, అది లేకపోతే పని కాదు అనే కన్నా కూడాను పని చేయాలన్నటువంటి తపన గనక ఉన్నట్టయితే, ఉద్యమ స్ఫూర్తి ఉన్నట్టయితే, మనము సాధనాలు లేకపోయినా సాధన ద్వారా విజయం సాధించగలమని మనకి కోహ్పానీ ఫుట్బాల్ టీం మనకి చెబుతోంది. ఒకసారి వీలున్నట్లయితే కోహ్పానీ టీం యొక్క వీడియోని మీరు యూట్యూబ్లో చూడండి, మీకు కూడా ప్రేరణ కలుగుతుంది, మీరు కూడా ముందుకు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. నమస్తే.